హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర చేస్తున్నాను. డూబ్ చెందు చేప అంటే ఇది తెచ్చారు ఇతను. చూడండి ఫ్రెండ్స్, ఈ చేప ఇదిగో శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం పట్టించి పెట్టుకున్నాను. ఇలా కొంచెంసేపు ఉంచుకుంటే ఉప్పు కారం పడుతుంది, బాగుంటుంది ముక్క. ఇదిగోండి ఫ్రెండ్స్, కేజీ చేపలు ఇవి. ఈ కేజీ చేపలు తెచ్చుకున్నాము. అలాగే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలను ఒక టమాటా, పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను. కొంచెం ధనియాలు, 5 లవంగాలు, 2 యాలకులు, కొంచెం అల్లం ముక్క, కొంచెం ఎల్లుల్లిపాయలు, 10 ఎల్లుల్లిపాయల రమ్మలు కలిపి మామూలుగా ముందు ఉల్లిపాయలు టమాటాలు వేగించుకున్న తర్వాత ఆఖరిలోనే ఈ మసాలాలు వేసి మామూలుగా దించి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కూరకు సరిపడా కారం, చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు పెద్ద సైజు ముక్కల చీలికల కింద కోసుకొని పెట్టుకున్నాను. ఇదిగో దీనికి చింతపండు పులుపు మనకి కావలసినంత, అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కానీ మేము తగు మాత్రంగా తింటాము, ఎక్కువ వేసుకోము. అందుకే పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పిసుక్కొని గుజ్జు తీసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇదిగో పొయ్యి మీద బాండీ పెట్టాను. ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగిన తర్వాత ఇదిగో పసుపు వేస్తున్నా. ఇది ముందు పసుపు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇది కారం వేస్తున్నాను. అంటే కారం కొంచెం నీసు కూరలకి కొంచెం పడద్ది, మరి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం నీసు కూరల్లోనూ, అందుకు కొంచెం కారం వేస్తున్నాను ఎక్కువ. అంటే కూరకు సరిపడా వేసుకుంటే బాగుంటుంది, మరీ ఎక్కువైనా బాగోదు. ఇగో ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. మంట పెద్ద హైలో పెట్టకూడదు, తక్కువలో పెట్టుకోవాలి. ఈ చేపల కూరకి ఎక్కువ మసాలాలు ఏమీ పడవు, ఎక్కువ ఏమి వేసుకోవక్కర్లేదు, సింపుల్గా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలాగ మీరు ట్రై చేయండి. ఇలాగైతే మనకి కలుపుకోవటానికి పులుసు కూడా గ్రేవీ లాగా ఉంటుంది, బాగుంటుంది. చేపల కూరలు 3 రకాలుగా చేసుకుంటారు. నేను ఇలా ట్రై చేస్తున్నాను, మీరు చూడండి. ఈ చేపకి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు, ఈ ఎల్లుల్లిపాయలు, మసాలాలు ఇవన్నీ కలిపి ముద్ద చేసుకొని వేగించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ మనకి ఫస్ట్లో వేగిపోయినాయి కనిపెట్టి ఇప్పుడు పెద్ద వేగక్కర్లేదు. ఇది ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను చేప ముక్కలకి వేసాను ఉప్పు, అందుకే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, తేలిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. చూడండి, ఇది నూనె పైకి తేలుతుంది.
ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఇది ఆయిల్ పైకి తేలాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తున్నాను. ఇదిగో ఇలాగ ఆయిల్ పైకి తేలాలి. ఎందుకంటే ఇది చింతపండు పులుపు వేసుకున్నాం కనిపెట్టి పులుపు కొంచెం ఉడకాలి. ఉడికితే మీకు మామూలుగా అంత కంపు ఉండదు, పచ్చి కంపు ఉండదు. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మన పులుసు గ్రేవీ ఎంత కావాలో దాన్ని పెట్టి మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. ఇలాగ చింతపండు బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఇలాగ వేసుకుంటే పచ్చికంపు అన్నది ఉండదు, బాగుంటుంది పులుసు. మనకి ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. గ్రేవీ తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇక మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనేసి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. ఇది మరగాలి బాగా, నీళ్లు కొంచెం గ్రేవీ అంతా కొంచెం మరిగిందా కొంచెం అప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వెంటనే వేయకూడదు. దీనికి ఒక 10 నిమిషాలు పడుద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో అరగంట అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగో అలాగ సిమ్లో పెట్టుకోవాలి. ఇది చేప ముక్క బాగా ఉడకాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ముక్క ఉడికితే చాలా బాగుంటుంది. ఈ కూర రేపటికి బాగా ఉంటుంది. ఇవాళ వేడిగా ఉండేదానికన్నా రేపు చల్లారితే ఇంకా బాగుంటుంది కూర. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చేపల కూర బాగుంటుంది. డూప్ చేయింది చేప ఇది. ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేనే వీడియో ఫోన్ పట్టుకొని తీయటం వల్ల నా 2 చేతులతో తిప్పలేకపోతున్నాను, అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, తలకాయ ఇలాగ చేయించమన్నాను. ఇలా తలకాయ కింద వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, తినటానికి బాగుంటుంది మామూలుగా. ఇగో ఫ్రెండ్స్, ముక్కలు కూడా చక్కగా ఉడుగుతాయి. ఇక ఇలా ముక్క ఎడకుండా ఉంటుంది. అలాగా తక్కువ సిమ్లో పెట్టి అలా చేస్తే బాగా ఇదవుతుంది. ఇలాగ ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర ఉండి వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే వేయట్లేదు. కరివేపాకు వేసాను. దించే ముందు కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది. నీ వాసన అన్నది ఉండదు.
సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కూర. ఇది మసాలాలు ఏమి ఎక్కువ వేయక్కర్లేదు, బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. నేను ఎప్పుడు ఈ చేపకి ఇలాగే వండుకుంటాను, అందుకని చూపించాను. ఇలా కొంచెం కొత్తిమీర, ఇది కరివేపాకు వేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది, మరి నా దగ్గర లేదు అందుకని నేను వేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, మరి బాయ్ బాయ్. మీరు వండుకోండి, చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి ఎలాగున్నది ఏంటి అనేసి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ మరి. ఓకే ఫ్రెండ్స్. ఈ కూర 2 రోజులైనా బయట ఉంటుంది, పాసిపోదు.